టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అకాడమిక్ టైప్ ఎగ్జామ్స్ మీలో చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుభవం తక్కువగా అనిపిస్తుంది నాకు, అంటే చూస్తే ఐ మే బి రాంగ్, కానీ సింపుల్గా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా దిగుతున్నప్పుడు, బరిలోకి దిగుతున్నప్పుడు బలాలు బలహీనతలు తెలియాలి. సో 2023లో ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది. 11 మ్యాచ్లు మొత్తం గెలిచి కూడా ఫైనల్లో ఓడిపోయింది. ఏంటి అంటే అహ్మదాబాద్ పిచ్ అనేది మన బలం కాదు. ఇండియా అక్కడ మ్యాచ్ పెట్టడం మన ఓటమికి ప్రధాన కారణం. సెకండ్ థింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఊహించిన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా చెప్పినప్పుడు నేను కారణం ఏంటంటే ఇండియా సరిగ్గా ఆడలే, ట్రావిస్ హెడ్ బాగా ఆడాడు, ఇట్లా మీరు చెప్తారు. అవి కాదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడో మనం అలా ఆలోచించినప్పుడే తెలుస్తుంది. లేదా మనకు పరీక్ష పెట్టే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించినప్పుడు గెలుస్తాడు. ఇక్కడేమో వీళ్ళకంటే భిన్నంగా ఉండాలి. నీ యొక్క సమీప ప్రత్యర్థులు, మీ తోటి సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా భిన్నంగా ఆలోచించాలి. మీ పేపర్ సెట్ చేసేవాడితో సమానంగా ఆలోచించాలి. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, అంతకుమించి అక్కడ ఏం లేదు. అకాడమిక్ ఎగ్జామ్స్లో మీకు ఏం జరుగుతుంది అని అంటే, మనం జనరల్గా ఒక లెసన్ పెట్టుకొని పాఠంలాగా చెప్పుకోవడం పెద్ద పాయింట్ ఏం కాదు. ఇక్కడ 2 థింగ్స్ జరుగుతాయి. నేనైతే డెమోకి పెద్ద ఫ్యాన్ కాదు. ఎందుకు ఫ్యాన్ కాదు, ఏసీన్ కాదు అంటే, ఒక వ్యక్తి ఒక 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకు ఒక సబ్జెక్ట్లో XYZ అనే టాపిక్ బాగా వచ్చిండొచ్చు. నేను ఆ టాపిక్ని మీకు అద్భుతంగా చెప్తా, ఆహా ఓహో అని మీరు అనుకుంటారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్ చాప్టర్స్? క్లాస్ రూమ్లోకి దిగినప్పుడు అది. కాబట్టి దానికంటే ఎక్కువ కూడా మీరు నేర్చుకోవటం లాజిక్ అంటే ఎక్కడో మ్యాజిక్ జరుగుతుంది అనే ఆలోచన లేకుండా జస్ట్ సింప్లీ లాజిక్తోనే ఆలోచించాలి. మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీ సీనియర్స్ ఎవరో XYZ బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్ మీకు ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటారు. ఆ ఇంటిమేషన్ పవర్ఫుల్. మనకు ఆ మౌత్ టాక్ అనేది పవర్ఫుల్. ఇక్కడ మీరు వింటున్న దానికంటే అది పవర్ఫుల్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అకాడమిక్ ఎగ్జామ్స్లో ఏం జరిగింది అంటే మీకు ఇప్పటివరకు మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనుకున్నవే ఇంపార్టెంట్. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా జరగదు. మీరు ఇంపార్టెంట్ అనుకున్నవి ఖచ్చితంగా అన్ఇంపార్టెంట్ అవుతాయి. అది మీరు చాలా వరకు ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అని మీరు డెకరేషన్ మొత్తం చేసుకుంటారు. ఇట్లా ఎర్ర పెన్ను, బ్లూ పెన్ను. ఇక్కడ లాజిక్ వర్కౌట్ కాదు. పైగా మనం గమనించాల్సింది NEP 2020 ఈ యొక్క జాతీయ నూతన విద్యా విధానం 2020 వచ్చాక మనం ఎలా మారాలి. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా XYZ అనే బుక్, XYZ అనే సబ్జెక్ట్ని తీసుకున్నారు. తీసుకొని మీరు చూస్తే బ్రాకెట్లో ఏముంటుంది? DSE 1998, టెట్ 2012. కానీ మీరు గమనించాలి, ఒక 10-12 ఏళ్ళు డౌన్ ద లైన్లో మనం చాలా దాటుకుంటూ వచ్చాం. మీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో మీరు 6th to 10th వరకు చదివిన పుస్తకాలు ఇప్పుడు ఉన్న పుస్తకాలు వేరే కాదా? పాయింట్ నెంబర్ 1 అది. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు కనిపించింది? సిలబస్ కాదు మార్పు. అప్పుడు 6 నుంచి 10వ తరగతి ఒక అధ్యాయం అనేది పూర్తి చేసిన తర్వాత మీరు వెంటనే ఉండే అభ్యాసంలోకి వెళ్తే పైన ప్రశ్నలన్నీ దొరికేవా కాదా? వాటికి సమాధానాలు ఇప్పుడు దొరుకుతున్నాయా? అంటే విధానం మారిందా? కానీ మీరు ఎలా చదువుతున్నారు? అలాగే చదువుతున్నారు. అప్పుడు ఎలా చదువుతున్నారో ఇప్పుడు అలాగే చదువుతున్నారు. మరి ఎలా సక్సెస్ అవుతారు చెప్పండి? డౌన్ ద లైన్ జరుగుతున్న మార్పుల్ని మీరు పసిగట్టకపోతే అయిపోయింది. ఇప్పుడు జీకేనే తీసుకోండి. ఒకప్పుడు ఈ నదీ తీర నగరం, తెల్ల ఏనుగుల దేశం, పక్క రాష్ట్రం సీఎం ఎవరు, ఇప్పుడు వస్తే ఆ వీట్లు. మరి ఇంకా నువ్వు తెల్ల ఏనుగుల దేశం అని ఎన్నిసార్లు చదువుతావు? క్లాస్కి వచ్చేటప్పుడు కూడా అదే కోరుకుంటే ఏం లాభం? అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏం లేదు. మనకు ఉండే టైం తక్కువ, ముఖ్యంగా తెలంగాణ. ఎందుకు అడిగిందంటే నేను తెలంగాణ వాడిని, అది డిస్క్లోజర్. మనకేంటంటే ఆ టైంలో అప్పటికప్పుడు ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్ వస్తుంది. ప్రాక్టీస్ ఉండదు, రెడీనెస్ ఉండదు, ఏం లేదు. నోటిఫికేషన్ అనగానే ఉరుకుతాం. మళ్ళా 15 రోజులు ఆలస్యం అనగానే బ్యాట్ ఆడవారేసిపోతుంది. అంటే ఏం జరుగుతుంది అని అంటే మీరు ఒక 2 months 3 months చదివి ఉంటారు. అంతెందుకమ్మా
ఇప్పుడు మొన్న రీసెంట్గానే టెట్ జరిగింది. కానీ టెట్ తర్వాత మీరు ఏం చేశారు అని ఒక్కసారి లెక్కేసుకోండి. January 21 అనుకుంటా, ఐ థింక్ సో, నేను తప్పు కాకపోతే ఆ రోజున ముగిసింది. మరి అక్కడి నుంచి ఇలా April 20 ఎగ్జాక్ట్లీ 3 నెలలు. ఈ 3 నెలలు మీరు ఏం చేశారు అని మీరే లెక్కేసుకోండి. నేను చెప్పండి, రాసిన వాళ్ళు, రాయకుండా ఇంప్రూవ్మెంట్కి రాసుకున్న వాళ్ళు, లేదా నేరుగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గుడ్ స్కోర్ తోటున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని చూడండి ఏం జరిగింది 3 నెలల్లో. నేను ఖచ్చితంగా అని చెప్పలేను, కానీ ఎక్కువ వరకు అయితే సమయం వృధా చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దీంతో పాటు ఏం జరిగింది, మీరు టెట్లో ఆల్రెడీ చదివి రాసింది కూడా కొంత మర్చిపోయింది. ఎగిరిందా లేదా? ఇప్పుడు టెట్లో ఉన్న కొంత సిలబస్ డిఎస్సిలో కూడా ఉందా లేదా? ఇప్పుడు ఏం జరిగింది, టైం అంతా వేస్టా కాదా? మళ్ళా మొదటి నుంచి మీకు కన్ఫామ్ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. అప్పుడు కూడా క్లియర్గా గవర్నమెంట్ కూడా చెప్పింది ఎస్సీ వర్గీకరణ ఇట్లాంటి సాంకేతికపరమైన ఇష్యూస్ ఉన్నాయని. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరు కోర్టు గుమ్మం దొక్కినప్పుడు ఆగుద్దా లేదా? ఆ టెన్షన్ కన్నా ఇది బెటర్. అంటే ఇండైరెక్ట్గా బెటర్. ఇండైరెక్ట్గా ఎందుకు బెటర్ అంటే, ఇందాక సరిగ్గా చదువుకోనోడికి సమయం అనేది వచ్చినట్టు లెక్క చదువుకోవడానికి. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, టెన్నీ కాస్ట్ 2025 అనేది గేమ్ చేంజ్ ఖచ్చితంగా జరిగిపోతాయి. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మళ్ళీ టెట్ కూడా జరుగుతుంది, ఆ తర్వాత డిఎస్సి కూడా జరుగుతుంది. మీకు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ నుంచి మీరు ఒక సమపాలన డైరెక్ట్ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్ కమ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కామన్ టాపిక్స్ని కంప్లీట్ చేసుకుంటే ఒక చోట మనకు దెబ్బ పడుతుంది. ఎక్కడ ఇప్పుడు నువ్వు గ్రూప్స్ రాస్తున్నావు అనుకున్నావు, గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్లో అక్కడ ఎక్కువ టైం వస్తుంది, కానీ సమయం అంతా వృధా చేస్తారు. అక్కడ కూడా మీరు టెట్ చదివినట్టు అవుతారు. కొందరు మ్యాథ్స్ చదువుతారు, కొందరు జనరల్ స్టడీస్ అవుతారు, ఏదో ఒకటి చదువుతారు. ఆ తర్వాత వెంటనే ఫిజికల్ ఉంటుంది 1.5-2 monthsలో. ఆ వెంటనే 1.5-2 monthsలో మెయిన్స్ ఉంటుంది. నీకు ఎక్కడ ఉంటుంది ప్రిపరేషన్? ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక బెటర్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ 200కి నీకు ఒక 100-110 వస్తే నువ్వు గట్టెక్కావు. కానీ అక్కడ కాదు కదా, నువ్వు మళ్ళీ కాంపిటేటివ్ బెస్ట్తో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీరు రాసే వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే, మీరు టెట్ రాసిన స్కోర్లు ఎన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్న అల్టిమేట్ మీ టార్గెట్ ఏంది, డిఎస్సిఓ గ్రూపులో కొట్టడం. అది కానీ ఇది కానీ కొట్టడం అనుకున్నప్పుడు ఇది ఒక ప్రణాళికనే, అంటే 3 స్టెప్ ప్రణాళికనే మనం మొత్తం అంతా తీసుకునేటప్పుడు. కానీ మీరు టెట్ అన్నప్పుడు టెట్, డిఎస్సి అన్నప్పుడు డిఎస్సి, టైం ఉండదు మీకు. ప్రతిసారి లాస్ట్ కొన్ని డిఎస్సీలుగా మీకు జరుగుతుంది ఇదే. కరెక్ట్గా అప్పుడే టెట్ జరుగుతుంది మొన్ననే జనవరిలో, అయినా సరే మళ్ళీ డిఎస్సి అనగానే మళ్ళీ టెట్ అని అంటారు, అనగానే మళ్ళీ టెట్ వస్తుంది. ఆ టెట్కి డిఎస్సికి గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మీకు కొంత బెటర్గా మార్కులు ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక ఆశ అయితే ఉంటుంది కదా, అరే మళ్ళీ ఒకసారి రాస్తే ఇంకొక మార్కు పెరుగుద్దో, అర మార్క్ అన్నా పెరుగుద్దో, వెయిటేజ్లో అది వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మీ శ్రమ అంతా ఇక్కడ పోతుంది. అందుకని నేనేం చెప్తానంటే, కొంచెం బెటర్ స్కోర్ ఉన్న వాళ్ళు ఇక్కడ అటెంప్ట్ చేయండి, కానీ ఫోకస్ అక్కడ పెట్టండి. ఇక్కడ అర మార్కు పెరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ మీరు అక్కడ ఫోకస్ పెడితే 2-3 మార్కులు పెరిగే అవకాశం ఉందా లేదా? వెయిటేజ్ టైంని ప్రిలిమ్ చేసుకున్నప్పుడు దీన్నే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు. ఇప్పటిదాకా మనం ఏది వచ్చినప్పుడు అదే చదువుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు అట్లా ఎవరైనా గ్రూప్స్ అలా ఉంటే కనుక మీరు అలా అక్కడ చేసే పని పొరపాటు ఇక్కడ చేయదు. ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ ఒకటే అనుకొని ప్రిపేర్ కావాలి. ఇది ఇక్కడికే వానకాలం చదవద్దు. మనకి చాలా కాలంగా అలవాటైన ఒక పెద్ద సిద్ధాంతం మనకు దెబ్బతీస్తుంది. దాన్ని STM అంటాం, అంటే షార్ట్ టర్మ్ మెమరీ. అంటే ఏం జరిగింది, ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందు మనం చదువుతాం, రాస్తాం, అసలు ఏం రాసామని కూడా చూసుకోం. ఎందుకని, ఓ 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, అంతే కదా. మనం రాసుకుంటూ వచ్చింది అది అల్టిమేట్గా చూస్తాం, పాస్ అవుతాం, లేదా మనం రాసే దాన్ని బట్టి డిస్టింక్షన్ కూడా రావచ్చు. అదటు ఇది కథ ఖర్చుకి మనం ఇంటికి ఇది జరుగుతూ వచ్చింది. అలాగే మీరు రాయటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా చెప్తుంటా క్లాస్లో, కోచింగ్ అంటే 2 things. కోచింగ్ అంటే వినటం, రాయటం. ఇంకా నయం మీరు కొంచెం వింటున్నారు, ఇంతకుముందు అయితే పెన్నులు పట్టుకొని రెడీ ఏం చెప్తారు. సో ఎందుకంటే 3వ తరగతి నుంచి డిగ్రీ నేను కనీసం చెప్తున్నాను, అంటే కొంతమంది ఇంటర్మీడియట్ TTC కూడా ఉండొచ్చు, మెజారిటీ అయితే డిగ్రీ ఉంటుంది. 3వ తరగతి నుంచి డిగ్రీ, కొంతమంది పీజీ కూడా ఉండొచ్చు. మీరు రాసిన నోట్స్ ఓన్లీ రాతపరంగానే చెప్తున్నా, టెక్స్ట్ బుక్లు కాదు. అవన్నీ ఒక వరుసలో పేర్చండి. మీకంటే ఎక్కువ హైట్ ఉంటాయా లేదా? ఉంటాయి కదా. మీరు ఇప్పటి వరకు రాసిన ఒక చిన్న నిచ్చెన వేసుకోండి, అందది కాబట్టి
పైకి వెళ్ళి చెయ్యి ఇట్లా పెట్టి భరత్ అనే నేను అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేయండి, ఇందులో ఎంత వచ్చు అని. నేనేమనక్కర్లేదు, మీకు మీరే రెక్టిఫై చేసుకోండి ఎంత వచ్చు అని. మీకు ఒక సమాధానం వస్తుంది, చాలా వరకు రాదు అని. ఎందుకంటే మనం చదివాము, రాసాము, పాస్ అయ్యాం. ఇప్పుడు అంతేందుకు మీరు ఎస్జిటి పరంగా తీసుకోండి, ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఎస్జిటిలో తీసుకుంటే స్కూల్ సిలబస్ మీరు సింపుల్గా చెప్పాలంటే అవి చదివారు, రాశారు, పాస్ అయ్యారు, మళ్ళీ టీటీసీలో బీఈడీలో చదివారు, మళ్ళీ టెట్ రాశారు. ఇన్నిసార్లు రాసిన తర్వాత అసలు అది ఎలా రావాలి? భక్త రామదాస్ కీర్తనల్లాగా రావాలి. ఇట్లా అంటే చాలు రాముడి కీర్తనలు వచ్చినట్టు రావాలి. మరి రావట్లేదు అని అంటే మన చదువులో ఎక్కడో ఒక థింక్ మిస్ అయింది. సెకండ్ థింగ్, మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, రెక్టిఫై చేసుకోగలిగితే చాలు. మీరు ఎక్కడ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక పెన్ను తీసుకొని రాయాలి, ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు రికగ్నేషన్ చేయగలిగితే చాలు. అంటే దానికి కాన్సెప్ట్ ఉంటే చాలు. పైన ప్రశ్న ఉంటుంది, దానికి నేనేమన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నేరుగా రాయమంటున్నాడా? లేదు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ మీరు రెక్టిఫై చేయగలిగితే చాలు. ఆ కండిషన్లోనే చదవాలి, చదువుతున్నప్పుడు చదవాలి. ఇప్పుడు మీకు ఇందాక నేను డౌన్ ద లైన్ చెప్పుకుంటూ వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, మీకు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ బిట్లు మళ్ళీ ఏం రావు, ఎందుకంటే ఆ బిట్లకేం కొదవలేదు. కానీ ఎలాంటి మార్పులు వచ్చినాయి మీకు ఒక 10-12 ఏళ్ల క్రితం ఎలా ఉంది పేపర్, 6 ఏళ్ల క్రితం ఎట్లుంది, రీసెంట్ పాస్ట్లో జరిగిన ఎలా మార్పులు వస్తున్నాయి అవి మీరు చూసుకుంటే చేంజెస్ కనబడతాయి. కానీ మీరు డిపెండ్ అయిపోతుంది. ఒక ప్రశ్న వచ్చింది అంటే ఇప్పుడు మీ ప్రశ్నపత్రంలో అవునన్నా కాదన్నా ఏఐ అనేది ఒకటి జత కూడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక విషయాన్ని గమనించుంటే ప్రశ్నపత్రాల్లో తప్పులు తగ్గిపోయినాయి. అది గమనించారా? టఫ్ ఉందా, ఈజీగా ఉందా అని నేను మాట్లాడను. ప్రశ్నపత్రాల్లో తప్పులు తగ్గిపోయినాయి. ఎందుకని? ఈ ఏఐ ఇవన్నీ ఇంక్లూడ్ కావడం వల్ల. సో దాని ద్వారా ఏంటంటే చాలా బలహీనమైన ప్రశ్నలు వచ్చే అవకాశం తగ్గింది. మినిమం పేపర్లో ఒక స్టాండర్డ్ అనేది మినిమం ఉంటుంది, అది హెవీగా కాదు, ఇటు కాదు, ఖచ్చితంగా. అలాంటప్పుడు వేగ్గా ప్రశ్నలు రావు అని మీరు డిసైడ్ అయిపోవాలి. అలాగే ఎన్ఈపి 2020 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, పెద్ద స్టైల్లో చెప్పకండి, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్ఈపి 2020 ప్రధాన లక్ష్యం ఏంటి? బట్టి కొట్టే విధానాన్ని తగ్గించడం, నైపుణ్యాన్ని పెంచడం. ఇది తగ్గితేనే కదా అది పెరిగేది. నీకు లాజిక్ అర్థం కావాలి కదా. ఇప్పుడు మనకేమవుతుంది, ఓ ఇంజనీరింగ్ లెవెల్లోకి కూడా చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనులు రావట్లేదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగే అయిపోతుంది అని మొత్తం. బట్ ఒక లేమ్యాన్ నేర్చుకొని మనకు టీవీలు ఇవన్నీ రిపేర్ చేయగలిగే వాళ్ళు చేస్తుంటారా లేదా? సో అది ఆ గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే మనకు ఎన్ఈపి 2020 అన్నప్పుడు అవాయిడింగ్ ద బై హార్ట్ అనేది అంత ఈజీగా కాన్సెప్ట్ అయినప్పుడు ఇక బై హార్ట్ ప్రశ్నలు ఎందుకు వస్తాయి? ఏదన్నా ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, XYZ అనే సబ్జెక్ట్లో నేరుగా ఉండే ప్రశ్నలు. ఇప్పుడు ఒక సోషల్లో తీసుకున్నారంటే ఖండాలేని, ఫలానా నది ఎక్కడ పుడుతుంది, ఇవన్నిటికి ఇక కాలం చెల్లిపోయింది. ఒక ఇచ్చేసి దాన్నే మనం రెక్టిఫై చేసే క్వశ్చన్ లాగా అడుగుతాడు. ఎక్స్ అనే నది ఇచ్చి ఈ నది క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రవహించదు అంటాడు. అంటే ఒక్క దెబ్బకి నదిని మొత్తం కవర్ చేస్తాడు. అంటే నువ్వు ఇంతకుముందు ఏది పుట్టేది, సముద్రంలో కలిసేది, ఇట్లా చదువుకునేదాన్ని కదా, అట్లా కాదు. ఇందులో ఏది టచ్ అవుతుంది, ఏది టచ్ కావట్లేదు. కృష్ణను, గోదావరి ఇస్తుంది, క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఇది ఎక్కువగా ప్రవహిస్తుంది అంటే మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని తెలుసు, తెలంగాణలో ఉంటుందని తెలుసు, మహారాష్ట్ర ఉంటుందని తెలుసు. అలా పోవాలి. లేదా ఎక్కువ దూరం ప్రవహించే క్రమం ఆధారంగా రాయమంటాడు, అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఆరోహణ అవరోహణ, ఈ కండిషన్స్ క్వశ్చన్స్. మనం ఏదైనా అంటే భిన్నమైన వాటిని గుర్తించండి అంటే అదే లాజిక్, ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అవుతుంది. ఇప్పుడు అంటే ఆ పరంగా చెప్తున్నాను, ఓపెన్గా ఇస్తాను. ఇప్పుడు మనకు ఒక 4 దేశాలు ఇస్తాం, ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్, భిన్నమైన దాన్ని గుర్తించండి. ఈ 4 3 ఒక ఖండంలో ఉంటాయి, ఇంకొకటి వేరే ఖండంలో ఉంటాయి. లేదా ఈ 3 భూపరివేష్టిత దేశాలు అయి ఉంటాయి. భూపరివేష్టిత అంటే టోటల్ ల్యాండ్ కలిపి ఉంటాయి, మిగిలింది సముద్రంతో సరిహద్దు ఉంటాయి. మనకు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ అలాంటి రాష్ట్రం. మీరు పేపర్లో చూడండి, మనం ఒక డ్రై పోర్ట్ని ఏర్పాటు చేసుకుంటాం అంటే నేరుగా ఒక రహదారి కొత్తగా వేసి మచిలీపట్నం తోటి అనుసంధానం చేసుకుంటాం. ఎందుకంటే మనకు దగ్గరగా ఉన్న పోర్ట్ ఏది?
తెలంగాణకు దగ్గరగా ఉన్న పోర్ట్ ఏది? మచిలీపట్నం. కాబట్టి దాన్ని అలా డెవలప్ చేసుకొని ఈ డ్రై పోర్ట్. సో దీనికి బయట జరుగుతున్న విషయాలు కారణమైతే, బయట ఇప్పుడు మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, డిఎస్సి అనుకోండి, ఏదైనా ఎందుకు డిఎస్సిలో మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యే వాటిలలో ఎక్కడ తేడా పడుతుంది అంటే, మీకు డిఎస్సిలో 100 మార్కులు 20% టెట్ వెయిటేజ్తో కలుపుకొని, ఈ 100లో అంటే పర్స్పెక్టివ్ ఉన్న 10 మార్కులు కూడా కలుపుకొని చెప్తున్నాను. ఈ 100లో ఇంక్లూడింగ్ టెట్ వెయిటేజ్ 90 మార్కులు ఒకవైపు ఉంటాయి, 10 మార్కులు మరోవైపు ఉంటాయి. ఆ 10 మార్క్సే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇది కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఇది ఈజీ కంపేర్ టు ఈ 90 మార్కుల కన్నా ఈ 10 మార్కులు సులభం. కానీ దీనికి ఒక పరిధి లేదు. ఈ 90 మార్కులు కష్టం, కానీ దానికి ఒక పరిధి ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఇలా అని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఒక ఐఐటి కొట్టడం, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టడం చూస్తే ఐఐటిలోనే సర్టెనిటీ ఎక్కువ ఉంటుంది, డెప్త్ పెరుగుతుందేమో. కానీ ఐఐటిలో నువ్వు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే, అందుకే మీరు చూడండి ఐఐటిలో 100% మార్కులు వస్తాయి. మీరు చూసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడన్నా సెంట్ టు సెంట్ కనిపించింది ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలలో డౌన్ ద లైన్? అంటే మీరు అనుకుంటారు అనమాట, ఓ అదేదో అని. కాదు, అదే ఈజీ. ఇంకో రకంగా చూద్దాం, పాజిటివ్ సైడ్. ఇప్పుడు ఉన్న అన్నింటికన్నా ఈజీ ఎగ్జామ్ ఏది? మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నింటికంటే ఈజీ ఎగ్జామ్ ఏది? అన్నిటికన్నా ఈజీ ఎగ్జామ్ డిఎస్. ఎందుకు అనేది ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఎవరు చెప్పారు? ఓ ఆంధ్ర సివిల్స్ అంటే అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ సివిల్స్. ఓకే, ఎందుకు అంటే మీకున్న అడ్వాంటేజ్ మీరు గుర్తించట్లేదు. మీకు మాత్రమే పక్కా సిలబస్ ఉంది. అర్థమైందా? ఎందుకు ఈజీ అంటున్నానంటే, అది మళ్ళీ ఈజీ అనేది దానికి కండిషన్స్ అప్లై. మనం చదవకనే పోయినాక అది ఈజీ ఎట్లా? మనకు ఒక గ్రూప్ 4, ఆ తర్వాత కానిస్టేబుల్స్, ఇలాంటి ఎగ్జామ్స్లో చూడండి ఇంటర్మీడియట్ విద్యార్థి కానిస్టేబుల్స్కి, కానీ అందులో కూడా వాళ్ళకి సిలబస్ క్లారిటీ లేదు. ఎంత క్లారిటీ లెస్ అంటే ఆ 200 మార్కుల్లో ఖచ్చితంగా అర్థమెటిక్ ఎంతనో, ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఎంతనో, ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎంతనో కూడా క్లారిటీ లేదు. కానీ మీ వరకు వచ్చేసరికి మీకు సిలబస్ కూడా ఉంది, క్లియర్ కట్గా చెప్తారు. ఒక ఈ 10 మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ని పక్కన పెడితే 90 మార్కులకి కన్ఫర్మ్డ్ సిలబస్ ఉంది మీకు, చాప్టర్ వైజ్గా ఏంటి అనేది. అంటే మరి మీకు సులభమైనట్టే లేదా? ఈ ఒక్క ఏరియాని గట్టిగా పక్కకి వెళ్ళి చూసుకుంటే ఈజీ కొట్టగలుగుతారా లేదా? అందుకే మీరు చూడండి పేపర్లో ఇంటర్వ్యూలు వస్తాయి చూడండి, 4-5 జాబులు వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, అందులో అన్ని మీ రిలేటెడ్గా ఉంటాయి, వేరే జాబ్స్ కాదు. అంటే మనకు గురుకుల్, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఇవన్నీ ద ఓన్లీ బేసిక్ ఫండా ఎక్కడ వస్తుంది అంటే మనకు దట్స్ వాట్ అన్నమాట. ఆ ఉండడానికి కారణం వాళ్ళకి ఆ విన్నింగ్ థ్రెడ్ కనిపెట్టేశారు, ఆ గెలుపు దారం అనేదాన్ని వాళ్ళు పట్టేసుకున్నారు, ఎలా కొట్టాలి అనేది. ఇక మీరు ఏది రాసినా గ్రూప్ 1 మెయిన్స్ వరకు కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు గెలుస్తూ పోతుంటే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోతుందా లేదా? టెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే దీని ఉద్దేశం ఎందుకు చెప్తున్నా అంటే, ఓడిపోవడానికి మ్యాచ్ కాదు. మీరు ఇప్పుడు రాయాలి అనుకున్నారు, కన్ఫర్మ్ అంతే, రాసుకోవాలి, చదవాలి, అది కాదు. కోచింగ్ వద్దా కావాలా? కోచింగ్ కావాలి లేదా ఒక బుక్ కొనాలి వద్దా? XYZ అనే బుక్ వెంటనే మీరు కొనాలి అనుకుంటే ఇటే ఉండాలి, కొనొద్దు అనుకుంటే ఇక్కడ కొనొద్దు. కానీ మీరు ఏం చేస్తారు? ఇప్పుడు కొనొద్దు అనుకుంటారు, ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక కొంటారు పుస్తకం. కోచింగ్ ఇప్పుడు వద్దనుకుంటారు, లాస్ట్ 2 నెలల్లో మళ్ళీ కావాలనుకుంటారు. ఏం జరుగుతుంది? మీకు డబ్బులు పోవడం తప్పించి ఇంకేం లేదు, మెంటల్ స్ట్రెస్ తప్పించి ఇంకేం లేదు. దిస్ ద రైట్ టైం. మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా అది కట్టాల్సిందే, ఆ ఫీ కానీ ఏదైనా కానీ. బుక్ కూడా అంతే, మీరు ఒక XYZ అనే బుక్ను ముందు కొనుక్కున్నారనుకో, ఎప్పుడో ఒకసారైనా చదువుకుంటారు కదా. మీరు ఎప్పుడు కొన్నా బుక్ రేట్ అయితే తగ్గదు కదా. దట్స్ వాట్, అది కండిషన్ అనమాట. సో అక్కడే మనకు ఎర్లీ బర్డ్ అని మనం చెప్తూ ఉంటాం. ఎర్లీ బర్డ్కి ఉండే అడ్వాంటేజ్ ఇదే. సింపుల్ లాస్ట్ మీకు ఎన్నో చెప్పాలనుకుంటాం కానీ టైం బౌండ్ ఇవన్నీ. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకే ఒక విన్నింగ్ ఫండా ఒకటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండడం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే వచ్చారు, అటో ఇటో మెట్లు ఎక్కారు, ఇక్కడ కూర్చున్నారు, ఇక దీని మీదే దృష్టి పెట్టాలి. ఎందుకంటే వినటం ద్వారా మాత్రమే మనం ఎంతో కొంత నేర్చుకోగలుగుతాం. ఫ్యూచర్ అంతా మీరు ఇంకా వినరుగా, లాస్ట్ ఇయర్ కావచ్చు మీరు వినటం అనేది.
ఇకపైన మీరు చెప్తే చాలా మంది వింటారు. అంతే కదా, టీచర్ అవుతారు కదా. డౌట్ వస్తుందా? రైట్, దట్స్ వాట్. అంటే విన్నంత వరకే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. మనం టీచర్ అయ్యాక కూడా మీరు చూడండి, చాలా తక్కువ మంది మాత్రమే రియల్ టైంలో అప్డేట్ చేసుకుంటుంటారు. ఇక మనం అక్కడ ఆగిపోతుంది. ఇక గొంగలి పురుగు సీతాకోక చిలుక దాకా అవ్వటం కష్టం. చేస్తే మంచిదే, కానీ అట్లా ఇక్కడ మీరు నేర్చుకునే ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. వినటం ద్వారా మాత్రమే జాబులు వస్తాయి. ఇందాక మీకు నేను రాయటం అని కూడా చెప్పాను. రాయటం కన్నా వినటం. ఎందుకంటే సార్లు ఎవరు చెప్తున్నా అంతా మీ పుస్తకంలోనే. ఈరోజు ఆ ప్రాబ్లం కూడా లేదు. మనకి ఏది కావాలన్నా నెట్లో కానీ ఇక్కడ కానీ దొరుకుతుంది. జస్ట్ వినటం, లాజిక్ని ఫైండ్ చేయటం. ఈ క్లాస్ వెలుపల ఉన్న వాళ్ళకి క్లాస్లో ఉన్న మీకు మధ్య తేడా ఏంటి? ఒకటే తేడా, మేము నేరేట్ చేస్తున్నప్పుడు మీరు వినటమే తేడా. ఈ నోట్స్ ఖచ్చితంగా బయటకు వెళ్తుందా? అరచేతి అడ్డం పెట్టి ఒకరోజు సూర్యునైనా ఆపొచ్చేమో ఫ్యూచర్లో, కానీ మీ నోట్స్ జిరాక్స్ని ఆపలేము. అర్థమవుతుందా? ఇన్ దట్ కండిషన్ మరి మీకు మిగిలేదు ఏంటి? క్లాస్. అందుకే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది ఖచ్చితంగా అది వినటం 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 వినటం. సో దట్స్ ద ఓన్లీ ఫండా. సెకండ్ ఫండా, ఇది ఎటర్నల్. తక్కువగా ఎక్కువ కాలం చదవండి, గెలుస్తారు. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కువగా తక్కువ కాలం చదువుతాం. బయటికి ఎగ్జామినేషన్ XYZ అని రాసి బయటకు వచ్చేటప్పుడు మనం ఒక డైలాగ్ కొడుతుంది, నాకు తెలిసి తప్పు చేసిన అన్నామా లేదా? ఇప్పుడు ఒక్కసారి తెలిసి ఎందుకు తప్పు చేసినావు? ఎర్రగడ్డనా? తెలియకపోతే ఎలాగో చేయలేము. తెలియదు, ఓకే, నో ప్రాబ్లం. తెలియకపోతే తప్పులేదు. తెలిసి ఎందుకు తప్పు చేస్తాం అనేది మనం రెక్టిఫై చేసుకోం. ఇట్లా అనుకుంటాం, అబ్బా అంటాం, 2 రోజుల్లో మర్చిపోతాం. నేను తెలిసి ఎందుకు తప్పు చేసిన అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా అసలు మన లైఫ్ సెటిల్. తెలిసి తప్పు చేయలే, దాన్ని ఆగమాగం తెలంగాణ భాషలో చెప్పాలంటే హడావిడిగా టకా చదివినప్పుడు ఏంటంటే అంతా ఓవర్లాప్ అవుతుంది. అందులో ఏముండదు, న్యూటాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అన్నీ కలిసిపోతాయి. దేనికి ఏ విద్యుదాత్మకత ఉంది అనేది కూడా మనకు తెలియదు. ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత అది ఏదో చదివినట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఏమి ఉండదు. అర్థమవుతుందా? జస్ట్ లైక్ అది సింపుల్, అర్థం కానప్పుడు. కొందరిని ఎక్కడో మనం చూస్తుంటే బస్సులో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడా చూసి ఉండం, జస్ట్ మన భ్రమ. సేమ్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అలానే అనిపిస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయాలంటే తక్కువగా ఉన్నప్పుడు బాడీకి అడాప్షన్ ఉంటుంది. 5 లీటర్ల క్యాన్ తీసుకొని 8 లీటర్ల వాటర్ పడితే ఏమవుతుంది? ఆ 3 లీటర్లు ఆల్రెడీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆ ప్రెషర్కి ఈ 5 లీటర్లలో కూడా ఇంకో అర లీటర్ పక్కకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం. అవునా కాదా? ఇట్లా ఫోర్స్తో పడుతున్నప్పుడు మీరు జరుగుతుంది అదే డైలీ. మీరు ఇప్పుడు నేను జనవరి 21 దగ్గరికి వెళ్ళి మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. జనవరి 21 టెట్ అయిపోయింది. ఈ 3 నెలలు మీరు గ్యాప్ ఇచ్చారు అంటే కొంత ఏమైంది? ఒక అలవాటు పోయింది. ఒక నియమిత కాల వ్యవధిలో చదివే అలవాటు పోయింది. ఈ రోజు నుంచి మీరు మళ్ళీ సడన్గా కూర్చొని నేను 5-6 గంటలు చదువుతా అంటే బాడీ అడాప్ట్ చేసుకుంటుందా? లేదు. టేక్ ఆఫ్ మెల్లగా ఉండాలి. డైలీ 2 hours 3 hours చదువు, కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్. మీరు ఒక న్యూ మూవీ XYZ అనే కొత్త మూవీ మార్నింగ్ షో టికెట్ దొరికితే అంటే బాగా హైప్ ఉన్నది, ఎలా చూస్తారు? ఇంకా అసలు ఏం పట్టించుకుంటారా? అలానే ఉండాలి. 2 to 2.5 hours. దాన్ని గ్రాడ్యువల్గా అరగంట ఎక్కువ, అరగంట, వారానికి అరగంట 20 minutes పెంచుకుంటా ఉంది. మీకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే బాడీ అడాప్ట్ చేసుకోగలుగుతుంది. మనం తిన్నది ఎంత ముఖ్యమో దాన్ని జీర్ణం చేసుకోగలగడం, అడాప్ట్ చేసుకోగలగడం లేకపోతే దట్స్ యూజ్లెస్. మీకు సబ్జెక్ట్లో కావాల్సింది అదే. 4 ఆప్షన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి మీరు మోస్తరుగా కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నా చాలు, మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ని రెక్టిఫై చేయగలుగుతారు. బయట జరుగుతున్న మార్పుల్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జీకే బుక్లు ఎక్కువ చదివితే వచ్చేది ఏంటి నష్టం? ఎక్కువగా ఏం జరుగుతుందంటే పాత డేటా ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మొన్ననే 2024-25 అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది మార్చిలో. సో భారతదేశానికి ఎక్కువ వాణిజ్య లోటు ఏ దేశంతో ఉంది? చైనా. భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏంటి? USA. అంటే ఆన్సర్లు మారిపోతాయి. మనం ఆల్రెడీ ఉన్నది తప్పని కాదు. ఇప్పుడు మనం చదివేది కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే అడాప్షన్ చేసుకోలేదు. అలాగే మీరు చదివిన XYZ అనే ఆన్సర్లు ఉంటాయా లేదా? ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కన్ఫ్యూజ్ చేయాలన్నప్పుడు పాత ఆన్సర్ కూడా ఇస్తాడా లేదా?
మీరు ఒకటి ఆన్సర్ అని బలంగా నమ్మినప్పుడు అసలు సెకండ్ థాట్ ఉంటుంది. కనీసం నేను రాసేది రైటా రాంగా అనేది కూడా ఆలోచించారు. అట్లా 1000 ఏనుగుల దేశం దేన్ని అంటారు? ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్. సో దాన్ని లావోస్ అంటారు. కానీ మీరు అటు ఇటుగా పోయి మెజారిటీ ఏం పెట్టేస్తారు తెలుసా? థాయిలాండ్ పెట్టేస్తారు. అది క్లియర్. నేను ముందే చెప్తున్నా ఆన్సర్ ఏంటి అంటే, మనం ఒకటి సరిగ్గా చదవనప్పుడు, ఇక్కడ 2 రకాల క్లారిటీ. సరిగ్గా చదవనప్పుడు, ఓల్డర్ వర్షన్ చదివినప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. కాబట్టి డైలీ ఆ 10 మార్క్స్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి వీటన్నిటితో పాటు ఇదంతా కూడా ఫిక్స్డ్ టెక్స్ట్ బుక్సే చదవండి. ఇంకా కూడా మీకు టైం ఉంది. మెటీరియల్ XYZ అనే టాపిక్లో మెటీరియల్ కేవలం ప్రాక్టీస్ కోసమే వాడాలి. మీరు మొత్తం చదివిన తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి కదా, ఆ ప్రాక్టీస్ కోసం మెటీరియల్ని వాడండి. డైరెక్ట్ మెటీరియల్ని వాడినప్పుడు మీరు తప్పుల్ని గ్రహించగలిగే శక్తి కోల్పోతారు. అది మనం ఓడిపోవడానికి కారణం. మీరు క్లియర్ కట్గా చెప్పండి, వాడు మొత్తం టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి, విత్ ఇన్ ద సిలబసే వస్తాయి. మరి అలాంటప్పుడు టెక్స్ట్ బుక్ కాకుండా వేరే చదవడం ఏంటి? అది ఫస్ట్ థింగ్. సెకండ్, డైలీ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes పేపర్ని కేటాయించండి. ఎక్కువ 10 నుంచి 15 నిమిషాలు న్యూస్ పేపర్. అందులో ఏదో ఎంటర్టైన్మెంట్ విషయాలు చదవద్దు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఒప్పందం కుదుర్చుకుంది ఉద్యోగాలను కల్పించడానికి. ఇక్కడ జపాన్లో 2 గ్రూపులతో. ఇంత సింపుల్. ఒక గ్రూప్ పేరు రాజ్ గ్రూప్, రాజ్. రెండవ గ్రూప్ పేరు టెర్న్ గ్రూప్. ఏం పేరు? అంతే, క్లోజ్. ఇలా మొత్తం 1-2 pages ఉంది పేపర్. ఇలా తిప్పి చూడండి, 2 పేజీల పూర్తి దాంట్లో పనికి వచ్చేది పెట్టి ఇది ఒకటి. క్రికెట్ మీకు తెలుసు, నార్మల్గా తీసుకుంటే యంగెస్ట్ IPL ఎంట్రెంట్ అంటాం. సో వైభవ్ సూర్యవంశీ ఇట్లా వచ్చినప్పుడు అంటే ఏం లేదు, అంతవరకే మీరు ఫోకస్ చేయాలి. మిగిలిన జనరల్ విషయాలు ఏదో క్యాజువల్గా రాత్రి మ్యాచ్ చూస్తారు, మళ్ళీ మ్యాచ్ మీద చదవద్దు. ఓన్లీ రికార్డు వరకే చదివేసి మిగిలింది వదిలేదు. ఇట్లా మీరు ఒక ప్రాక్టీస్ చేసుకోండి. డౌన్ ద లైన్ 15-20 days మీరు రెగ్యులర్గా చదవండి. మీ ఆలోచనలో అప్రోచ్లో ఎంత తేడా ఉంటుందో ఒకసారి చూసుకోండి. దట్స్ వాట్. ఇది బేసిక్స్ మార్చుకుంటే రిమైనింగ్ అన్నీ మారుతాయి. యాటిట్యూడ్ చేంజ్ కావాలి. హార్డ్ వర్క్ చేసే టైం ఇది కాదు. ఇది యుగం, స్మార్ట్ వర్క్ యుగం. కాబట్టి డూ ద స్మార్ట్ వర్క్. ఊరికే ఆ గుడ్డెది చేలో పడ్డట్టుగా మనం పుస్తకాలని తీసుకొని చదువు. కొంతమంది వచ్చాడు, సార్ రోజుకి ఎన్ని గంటలు చదువు? అదొక ప్రశ్న. ఎన్ని గంటలు చదువు అనేది మీ మీద ఆడుకుంటుంది. నీ ముందట బుక్ ఉంటుంది, పుస్తకంలోని మస్తకంలోకి ఎక్కకపోతే. అందుకే నేను మీకు ఇందాక చెప్పిన 7-8 hours అలా చదివే బదులు మీరు 2.5-3 hours ఇందాక నేను చెప్పింది కంట్రోల్డ్గా చదవండి. మీరు మామూలు జాబ్ కొట్టడం కాదు, మీ డిస్ట్రిక్ట్స్లో టాపర్స్ ఉంటారు. మీరు చూడండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ జరిగిన తర్వాత చూడండి, డిస్ట్రిక్ట్లో టాపర్స్గా గ్యారెంటీగా ఉంటారు. ఓకే రైట్. ఇది ఒక ఫండా. నెక్స్ట్ క్లాస్ రూమ్లో మళ్ళీ కలుసుకుందాం. రిమైనింగ్ క్లాసెస్ కూడా కావాలి కాబట్టి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.